హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక స్పెషల్ వీడియో చేయబోతున్నాను. అది ఏంటి అంటే ప్రెగ్నెంట్గా ఉన్న చాలామంది ఆలోచించే ఒక చిన్న వీడియో. అది మనకు పాప పుడుతుందా బాబు పుడతాడా అని ఆలోచిస్తూ ఉంటారు. నేను ఒక బుక్నైతే నమ్ముతాను. ఈ బుక్ నేను చాలా సంవత్సరాల నుంచి ఇంట్లోనే పెట్టుకున్నాను. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఈ బుక్ ఓపెన్ చేసి చూశాను. నాకు పాప పుడుతుందని ఈ బుక్లో నాకు చూస్తే తెలిసింది. అలాగే నిజంగానే నాకు పాప పుట్టిందండి. అది ఎలాగో మీకు ఈ వీడియోలో నేను చెప్తాను. ఇక్కడ పైన చూపిస్తున్న సైడ్ ఉండేవన్నీ ఇయర్స్ అండి. మనకి ఎన్ని సంవత్సరాలు అనేది ఉంటుంది. పైన గర్భవతి అయిన నెల ప్లస్ వయస్సు రెండు చూసుకోవాలి అని చెప్పారు. అలాగే పైన జనవరి నుంచి డిసెంబర్ వరకు వేశారు. కింద మనకి ఏ పాప బాబు పుడతారో చెప్పడానికి వేసున్నారు. అలాగే ఇప్పుడు నేనైతే నాకు 18 ఇయర్స్ అప్పుడు మనం గర్భవతి అయిన నెల అంటే మనం కన్సీవ్ అయిన డేటు ఎప్పుడు ఏ నెల అయ్యామో తెలుసుకోవాలి. నేను నవంబర్లో కన్సీవ్ అయ్యానండి. నవంబర్ 19 నాకు 19 మంత్స్. నేను ప్రెగ్నెంట్ అయ్యేటప్పటికి నాకు 19 ఇయర్స్ అండి. 19 ఇయర్స్ నవంబర్. దాని కింద చూడండి ఆడా అని ఉంది, మీరే చూడండి. ఇక్కడ చూడండి నవంబర్ ప్లస్ 19 చూడండి, ఆడా అని ఉంది. అంటే పాప పుడుతుందని అప్పుడే తెలిసిపోతుంది. నాకైతే ఇది రియల్గానే జరిగింది, పాప పుట్టింది. మీరు కూడా ఒకసారి చూడండి. అలాగే మీకు నమ్మకం లేకపోతే మా అత్తమ్మ కూతురుకు కూడా ఇలాగే జరిగింది. తనకి 18 ఇయర్స్ అండి. 18 ఇయర్స్ అప్పుడు తను అక్టోబర్లో కన్సీవ్ అయింది. అలాగే బాబు పుట్టాడండి. ఇక్కడ చూడండి 18 ఇయర్స్ అక్టోబర్ బాబు పుట్టాడు. ఇది నవంబర్ 19 ఇయర్స్ నాకు పాప పుట్టిందండి. నేనైతే దీన్ని చాలా బాగా నమ్ముతున్నాను. మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే ఇందులో చూడండి. ఇక్కడ ఎన్ని ఇయర్స్ వరకైనా ఇచ్చున్నారు. 18, 19, 20 అంతా 30 వరకు ఇచ్చున్నారు. అలాగే ఇక్కడ కింద చూసుకున్నట్లయితే మనకి 46 వరకు 45 వరకు ఇచ్చున్నారండి. మీకు ఏ డేట్ ఏది అనేది కరెక్ట్గా చూసుకుంటే మీరు హ్యాపీగా తెలిసిపోతుంది మీకు. అలాగే ఇక్కడ గర్భవతి అయిన నెల ప్లస్ వయస్సు చూసుకోవాలండి. ఇది వచ్చేసి మనకి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి అని చెప్పేదానికి. ఇది మనకి ఒకవేళ జనవరిలో కన్సీవ్ అయ్యి 18 ఇయర్స్ ఉన్న వాళ్ళకైతే పాప పుడుతుందని అర్థం అని నేను నమ్ముతున్నాను. తర్వాత మీ ఇష్టం. అలాగా చూసుకోవాలండి. ఇది చైనీస్ చార్ట్ అంట. ఈ బుక్ ఇప్పుడుది కాదు, మా అమ్మ వాళ్ళు దాచిపెట్టుంటే నేను తీసుకొచ్చుకున్నాను. నేనైతే నమ్మాను, పాపే పుట్టింది. నవంబర్ 19 ఇయర్స్ నాకు అప్పుడే చూసుకున్నాను. కాకపోతే మేము నమ్మలేదు, బాబే అనుకున్నాము. కానీ ఇక్కడ చూపించినట్టే పాపే పుట్టింది. అలాగే మీరు కూడా ఒకసారి చూసుకోండి. ఒకవేళ అలాగే పుడితే నాకు కామెంట్ చేయండి. ఇక్కడ జరిగినట్టే ఉంటే నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.